హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ డిజైనింగ్ హ్యాండ్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అండి. సింపుల్ డిజైన్ అండి, నార్మల్ ఎల్బో హ్యాండ్కి సింపుల్గా ఎలా డిజైన్ పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఫుల్ లెంత్ నుంచి ఫుల్ లెంత్ 10 ఇంచెస్ అండి. మనకి ఫుల్ లెంత్ నుంచి 3.5 మైనస్ చేసి మధ్యలో నేను 4 ఇంచెస్ డాట్స్ పెట్టుకున్నాను. ఇంక ఇలా వెడల్పు 3 ఇంచెస్ డాట్స్ పెట్టుకొని ఇలా చూస్తున్నారు కదా, ఇదేంటి డ్రాప్ షేప్ వచ్చేలాగా గీసుకుంటున్నాను. మెజర్మెంట్ అనేది మనకి ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు పెట్టుకోవచ్చండి. నేనైతే 4 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను మిడిల్లో, ఇంకా 3 ఇంచెస్ వెడల్పు పెట్టుకుంటే షేప్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు నేను దీన్ని మెయిన్ క్లాత్ పైన స్ట్రైట్గా వేస్తున్నా. చూడండి, ఇలా స్ట్రైట్గా అంటే మెయిన్ క్లాత్ స్ట్రైట్ వేసి దానిపైన లైనింగ్ వేస్తున్నా అండి. నేను ఇలా స్ట్రైట్గా లైనింగ్ వేసి ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ని మనం ఉల్టాయించుకోవాలి. అంటే షేప్ యాజ్ టీజ్ ఎలా ఉందో అలా మనము కుట్టు వేసుకోవాలండి. చిన్న కుట్టు వేసుకోవాలి, లూజ్ కుట్టు కాదు. ఇలా అయితే నేను కుట్టు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని యాజ్ టీజ్ షేప్ ఎలా వస్తుందో అలాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక మనం టక్స్ పెట్టుకోవాలి. కంపల్సరీగా టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఇంకా షేపు ఐ మూలలు ఎక్కడైతే వచ్చాయో అక్కడ నీట్గా వచ్చేలాగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తాన్ని లోపలికి నేను ఉల్టాయిస్తున్నాను అండి. ఇలా ఆ హోల్ నుంచి మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ నుంచి లోపలికి టోటల్గా ఉల్టాయించేసాను. ఇలా వచ్చింది షేపు. ఇప్పుడు దీని చుట్టూ మనము కుట్టు వేసుకోవాలండి. చిన్న కుట్టు మనకి షేపు లోపలికి ఉల్టాయించాం కదా, అలా వేసుకోవాలి. వేసుకుంటే ఇలా వచ్చిందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంకా కింది వైపున ఇంకా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేయలేదు కదండి. ఇప్పుడు నేను దానికి ఇలా కుట్టు వేసుకుంటున్నాను. లూజ్ కుట్టు 5 నెంబర్ పెట్టుకొని ఇలా కిందికి నేను లూజ్ కుట్టు కోసమని అయితే 5 నెంబర్ పెట్టుకున్నానండి, వేసుకుంటున్నాను. టోటల్ హ్యాండ్ మొత్తం అంటే రౌండ్గా టోటల్ హ్యాండ్ లూజ్ కుట్టు వేసుకోవాలండి. నేను ఫస్ట్ హ్యాండ్ ఉల్టాయించలేదండి. ఏ షేప్ అయితే మనం పెట్టుకున్నామో ఆ షేప్ అయితే నేను ఉల్టాయించాను. ఇప్పుడు సారీలోంచి నేను క్లాత్ తీసుకున్నాను. చూడండి, ఈ క్లాత్ని నేను డబల్ ఫోల్డ్ చేసి ఇలా అయితే కుట్టు పెట్టుకున్నాను అండి. ఇప్పుడు మనకి షేప్ ఎలా అయితే వచ్చిందో ఆ షేప్ని నేను ఆ క్లాత్ పైన గీసుకున్నాను అండి. గీసుకున్న తర్వాత ఇంకా డిజైన్ కోసమని నేను బార్డర్ని కట్ చేసుకుంటున్నానండి. డోరీస్ అయితే మనం డోరీస్ పెట్టుకుంటాం కదా, డోరీస్ ఎంత సన్నం అయితే పెట్టుకుంటామో అంత సన్నంగా కట్ చేసుకొని వాటిని నేనైతే స్టిచ్ చేసుకున్నాను అండి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకా షేప్ కూడా నేను పైన డ్రా చేశాను, కనిపిస్తుంది కదా క్లాత్ పైన. దానిపైన నేను వీటిని అడ్జస్ట్ చేస్తున్నా. ఇలా ఎంతవరకు అయితే సరిపోతాయో చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని అంటే ఆ షేప్కి అడ్డంగా వేస్తున్నాను నేను. వీటిని మనం ఏ షేప్లో కావాలన్నా వేసుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఈ షేప్లో వేస్తున్నాను. ఇలా మధ్యలో నుంచి కుట్టు వేసుకుంటున్నాను. నేను షేప్ ఆల్రెడీ డ్రా చేశాం కాబట్టి నేను వాటిని కుట్టుకున్నాను అండి. ఇలా మనము ఇంకా మెయిన్ క్లాత్ పైన అలా కింద వైపు నుంచి పెట్టేసి ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా షేప్ అనేది యాజ్ టీజ్గా ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా మనకు వస్తుందండి. చూసారు కదా, ఫినిషింగ్ ఇలా వచ్చిందండి. డిజైన్ అయితే సింపుల్గా ఇలా వచ్చింది. సారీలో క్లాత్తోని నేను డిజైన్ వేసుకున్నా కదా. ఇప్పుడు కిందికి నేను పైపింగ్ వేస్తున్నా అండి. లైట్ గోల్డ్ క్లాత్ తీసుకొని నేను ఆల్రెడీ పైపింగ్ థ్రెడ్ని కుట్టి పెట్టుకున్నాను. దాన్ని స్ట్రైట్ సైడ్ నుంచి నేను పైపింగ్ ఇలా వేసుకుంటున్నాను. కనిపిస్తుంది కదా, ఇలా స్ట్రైట్ సైడ్ పైపింగ్ ఇలా ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి వేసుకుంటే ఇంకా లోపలికి హెమ్మింగ్ వేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లోపలికి హెమ్మింగ్ వేసుకోవాలి. ఇది ఒక రకం పైపింగ్ అనమాట. మనం ఫస్టే డోరీది కుట్టి పెట్టుకోవాలి. ఇంకా పైపింగ్ అనేది కుట్టుకున్నాము, ఫినిష్ అయింది. టోటల్గా హ్యాండ్ ఇలా వచ్చిందండి. చూస్తున్నారు కదా, నీట్గా ఇలా వచ్చింది. ఇప్పుడు నేను వీటి మధ్యలో మనకి కుట్టు వచ్చింది కదా, మధ్యలో నేనైతే పూసలు కుట్టుకోవాలనుకుంటున్నాను. సూది దారం సహాయంతో నేను ఇలా అయితే పూసలు అనేవి కుట్టుకుంటున్నానండి. చూడండి, వీటి ప్లేస్లో మీరు కుందన్స్ కానీ ఏవైనా డిఫరెంట్ థాట్స్ ఉన్న వాళ్ళు అలా పెట్టుకోవచ్చండి. నేనైతే పూసలు అయితే కుట్టుకుంటున్నాను. రెండు పూసలు మధ్యలో వేసి సూది దారంతో నేను ఇలా కుట్టుకుంటున్నా అండి. చాలా చాలా సింపుల్ డిజైన్ అండి. చాలా చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీకు చాలా బాగా
నచ్చుతుందని అనుకుంటున్నానండి కంపల్సరీగా. చూడండి పూసలు అయితే కుట్టుకోవడం ఫినిష్ అయిపోయింది. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. హ్యాండ్ చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. నచ్చిందా అండి మీకు? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నచ్చితే మీరు